ఆసియా కప్ ఫైనల్ ఫైట్ లో భారత బౌలర్లు రాణించారు. ముందు తడబడినా తేరుకొని పాక్ పనిబట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాక్ కుల్దీప్ యాదవ్ ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ రాణించడంతో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది. 33 పరుగుల వ్యవధిలో పాకిస్తాన్ చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ తో పాటు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లతో పాటు 1 డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి బంతికి సల్మాన్ ఆఘా, 4వ బంతికి షాహీన్ అఫ్రిది, ఆఖరి బంతికి ఫహీమ్ అఫ్రాష్ అవుట్ అయ్యారు. ఆసియా కప్ ఫైనల్ ఫైట్ లో భారత బౌలర్లు రాణించారు. ముందు తడబడినా తేరుకొని పాక్ పనిపట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాక్ కుల్దీప్ యాదవ్ ధాటికి 19.1 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ రాణించడంతో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది. 33 పరుగుల వ్యవధిలో పాకిస్తాన్ చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్స్ లో కుల్దీప్ తో పాటు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లతో పాటు 1 డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి బంతికి సల్మాన్ ఆఘా, 4వ బంతికి షాహీన్ అఫ్రిది, ఆఖరి బంతికి ఫహీమ్ అష్రాఫ్ అవుట్ అయ్యారు.